మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. ఈ నెల 16వ తేదీన అనగా 2025 ఆగస్టు 16వ తేదీన కృష్ణాష్టమి పండుగ రాబోతుంది. ఈరోజే శ్రీకృష్ణ భగవానుడు జన్మించాడు అని పురాణాలు చెప్తూ ఉన్నాయి. అయితే ఈరోజు ఆడవారు మర్చిపోకుండా గుర్తుపెట్టుకొని ఈ రంగు చీర కట్టుకుంటే చాలు, నలుదిక్కుల నుండి ధనం దూసుకు వస్తుంది, సుమంగళి యోగం సిద్ధిస్తుంది, భర్త సంపాదన విపరీతంగా పెరుగుతుంది, లక్ష్మీదేవి అనుగ్రహంతో అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి, శ్రీకృష్ణుడి అనుగ్రహం కలుగుతుంది, వద్దన్న ధనం వస్తూనే ఉంటుంది అని పండితులు కూడా చెప్తూ ఉన్నారు. మరి ఇంతకీ ఈ సంవత్సరం శ్రీకృష్ణాష్టమి రోజు ఏ రంగు చీరను ధరించాలి, ఏ రంగు చీరను ధరిస్తే లెక్కలేనంత ఐశ్వర్యం వస్తుంది అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము. ఫ్రెండ్స్, ఫస్ట్ అయితే కామెంట్ బాక్స్లో జై శ్రీకృష్ణ అని కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి. మహావిష్ణువు యొక్క దశావతారాలలో 8వ అవతారం శ్రీకృష్ణ అవతారం. జగత్తులో ధర్మ క్షీణత కలిగినప్పుడు తాను అవతరిస్తానని భగవంతుడు స్వయంగా చెప్పాడు. అలా ద్వాపర యుగంలో ధర్మాచరణ క్షీణదశకు చేరుకోవటంతో శ్రీ మహావిష్ణువు కృష్ణుడి అవతారం ఎత్తాడని పురాణాలు చెప్తూ ఉన్నాయి. శ్రీకృష్ణావతార జన్మదినం మనకు చాలా పవిత్రమైన పుణ్యదినం. దేవకీ వసుదేవులకు దేవకి 8వ గర్భంగా శ్రీకృష్ణుడు ద్వాపర కలియుగ సంధికాలమందు శుక్ల సంవత్సరంలో శ్రావణ మాసంలో బహుళపక్షంలో రోహిణీ నక్షత్రంతో కూడిన అష్టమి నాడు అర్ధరాత్రి సమయాన కంసుడి చెరసాలలో జన్మించాడు. చాంద్రమాన పంచాంగం ప్రకారం శ్రావణ బహుళ అష్టమి తిథి. ఇదే రోజు రోహిణీ నక్షత్రము కొద్దిసేపు చంద్రాయుక్తమై ఉంటుంది. కృష్ణుని జన్మదినోత్సవ సందర్భమైన పండుగ కాబట్టి దీనిని జన్మాష్టమి అని కూడా అంటారు. కృష్ణుడు చిన్నతనంలో గోకులంలో పెరిగాడు కాబట్టి గోకులాష్టమి అయ్యింది. ఈ కృష్ణ జయంతి, శ్రీ జయంతి అని కూడా పిలువబడుతోంది. కృష్ణాష్టమిని నిర్ణయించేటప్పుడు కొందరు తిథికి ప్రాముఖ్యత ఇస్తే మరికొందరు నక్షత్రానికి ప్రాధాన్యత ఇస్తారు. తిథి మాత్రమే ఉంటే కృష్ణాష్టమిగాను, నక్షత్రం కూడా కలిసి వస్తే శ్రీకృష్ణ జయంతిగాను వ్యవహరించాలని ధర్మశాస్త్ర గ్రంథాలు చెప్తూ ఉన్నాయి. తిరుమల శ్రీవారి ఆలయంలో స్వామికి కృష్ణాష్టమి రోజున ప్రత్యేక పూజలు నిర్వహిస్తూ ఉంటారు. శ్రీకృష్ణుడు గోవులను సంరక్షిస్తాడు కాబట్టి కృష్ణాష్టమి రోజు గోవు కనిపిస్తే ఇలా చేయమని పండితులు చెప్తూ ఉన్నారు. మన సనాతన ధర్మంలో గోవుకు ప్రత్యేకమైన స్థానం ఉంది. గోవు ఎక్కడ ఉంటే గోవిందుడు అక్కడ ఉంటాడు. గోపాలుడైన ఆ శ్రీకృష్ణ పరమాత్మకు గోవులంటే అత్యంత ప్రీతి. గోవు కృష్ణాష్టమి రోజు కనిపిస్తే ఖచ్చితంగా ఆ ఆవును పూజించండి. ఈరోజు ఏమి చేసినా చెయ్యకపోయినా గోవును పూజిస్తే చాలు, సకల ఐశ్వర్యాలు కలుగుతాయి. ఈరోజు గోవు కనిపిస్తే ఆ గోవుకు ఒక నమస్కారం చేసుకొని తోటకూర బెల్లము కలిపి తినిపించండి. అంటే తోటకూర ఆకులను తీసి దానితో బెల్లం తురుము కొంచెం కలిపి ఒక ప్లేట్లో వేసి తినిపించండి. ఇలా కృష్ణాష్టమి రోజు గోవుకు తోటకూర తినిపిస్తే కలిగే పుణ్యం అనంతమైనది. శ్రీకృష్ణ భగవానుని అనుగ్రహం త్వరగా కలుగుతుంది. సకల దేవతల ఆశీర్వాదం కలిగి సకల శుభాలు కలుగుతాయి. తరతరాలకు తరగని ఐశ్వర్యము అదృష్టము వరిస్తుంది. కనుక కృష్ణాష్టమి రోజు గోవు కనిపిస్తే అందరూ కూడా ఈ విధంగా చేసి శుభ ఫలితాలను పొందండి. శ్రీకృష్ణుడి జన్మదినమైన ఈ కృష్ణాష్టమి రోజున ఒక 2 ప్రత్యేకమైన వస్తువులను కొని ఇంటికి తెచ్చుకుంటే చాలు, తరతరాలకు తరగని ఐశ్వర్యం వస్తుంది. మీకు ఉండే అప్పుల బాధలు సమస్యలు అన్నీ పోతాయి. అదృష్టం ఐశ్వర్యము కలిసి వస్తాయి. మరి ఆ వస్తువుల్లో మొదటి వస్తువు నెమలి ఈక. నెమలి ఈకలంటే కృష్ణుడికి ఎంతో ఇష్టం. నెమలి ఈక లేని కృష్ణుణ్ణి ఊహించలేము. నెగిటివ్ ఎనర్జీని తిప్పికొట్టే శక్తి నెమలి ఈకలకు ఉంది. నెమలి ఈకను చూడగానే పిల్లల నుండి పెద్దల వరకు అందరి మనసు ఉప్పొంగిపోతుంది. నెమలి ఈక చూడడానికి చాలా అందంగా ఉంటుంది. కానీ ముఖ్య విషయం ఏమిటంటే నెమలి ఈకలను నెమలి నుండి పీకి తీసుకురాకూడదు. నెమలి నుండి ఊడి పడిపోయినవి మాత్రమే తెచ్చి ఇంట్లో పెట్టుకోవాలి. ఇప్పుడు చాలా వరకు బయట నెమలి ఈకలను అమ్ముతూ ఉన్నారు. ఆ నెమలి ఈకలను ఈ కృష్ణాష్టమి రోజు తెచ్చుకొని మీ ఇంట్లో ఉత్తరం గోడకు తగిలించి పెట్టండి. కృష్ణుడి అనుగ్రహంతో మీకు తరతరాలకు తరగని ఐశ్వర్యం వస్తుంది. ఇక రెండవది ఏమిటి అంటే వెన్న. అవును, కృష్ణాష్టమి రోజు స్వచ్ఛమైన వెన్నను బయట నుండి కొని తెచ్చుకున్నా లేదా ఇంటిలోనే తయారు చేసుకున్నా చాలా మంచి జరుగుతుంది. ఎందుకంటే వెన్న అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం.
కృష్ణుడు వెన్నను ఎప్పుడూ దొంగతనం చేస్తూ ఉండేవాడు. కృష్ణాష్టమి రోజు ఎవరైతే వెన్నను ఇంటికి తెచ్చుకుని ఆ వెన్నను శ్రీకృష్ణుడికి నివేదన చేస్తే తిండికి, బట్టకు, ధనానికి లోటు రాదు. పాల నుండి పెరుగు వస్తుంది. ఆ పెరుగు 2-3 రోజుల్లే నిల్వ ఉంటుంది. పెరుగు నుండి వెన్న వస్తుంది. ఆ వెన్న 10 నుండి 15 రోజులు నిల్వ ఉంటుంది. కానీ ఆ వెన్నను కాచి నెయ్యి చేస్తే సంవత్సరాల పాటు నిల్వ ఉంటుంది. 3 గంటల్లో పాడైపోయే పాల నుండి ఏళ్ల తరబడి పాడు కాకుండా ఉండే నెయ్యి ఎలా దాగి ఉంటుందో ప్రతి మనిషిలో కూడా అలా కృష్ణతత్వం దాగి ఉంటుంది. దానిని వెలికి తీయాలి అనే సందేశాన్ని పాలు, పెరుగు, వెన్న, నెయ్యి అందిస్తాయి. ఇక కృష్ణాష్టమి రోజున కొని ఇంటికి తెచ్చుకోవలసిన 3వ వస్తువు ఏమిటి అంటే వేణువు లేదా పిల్లన గ్రోవి. శ్రీకృష్ణుణ్ణి పిల్లన గ్రోవి లేకుండా ఊహించలేము. పిల్లన గ్రోవి అనేది ఒక సంగీత వాయిద్యం. కృష్ణుడు ఎప్పుడూ కూడా ఈ పిల్లన గ్రోవిని వాయిస్తూ అందరినీ మైమరిపింపజేస్తూ ఉండేవాడు. సంగీతానికి రాళ్లను కూడా కరిగించే శక్తి ఉంది. ఈ పిల్లన గ్రోవి కూడా శ్రీకృష్ణుడికి చాలా ఇష్టం కనుక ఈరోజు పిల్లన గ్రోవి ఒకటి కొని తెచ్చి పూజ గదిలో ఒక రోజంతా ఉంచి మరునాడు ఎవరైనా సరే చిన్నపిల్లలకు గిఫ్ట్గా ఇస్తే చాలా మంచిది. ఇంకొక వస్తువు ఏమిటంటే తులసి మొక్క. ఈ కృష్ణాష్టమి రోజున చక్కగా ఒక తులసి మొక్కను తెచ్చి ఇంట్లో నాటుకుంటే చాలా మంచిది. ఎవరి ఇంట్లో అయితే అసలు తులసి మొక్క లేదో వారు ఈరోజు తులసి మొక్కను తెచ్చి కోటలో నాటుకోవచ్చు. కొంతమంది పూజ చేయడానికి కాకుండా కేవలం తులసి ఆకుల కోసం తులసి చెట్టు పెంచుదాం అనుకుంటారు. అంటే తులసి ఆకులను పూజల్లో వాడుకోవటం కోసం ప్రత్యేకంగా చెట్టును పెంచాలి అనుకుంటారు. అలాంటి వారు కూడా ఈరోజు తులసి చెట్టును తెచ్చి నాటుకోవచ్చు. ఇలా ఎవరైతే తులసి చెట్టును కృష్ణాష్టమి రోజు ఇంటికి తెచ్చుకుంటారో వారికి అష్టైశ్వర్యాలు లభిస్తాయి. కష్టాలన్నీ కూడా పోతాయి. చక్కటి యోగాలు కలుగుతాయి. మీ అప్పులు కూడా తీరిపోతాయి. అలాగే ఈ కృష్ణాష్టమి రోజు తప్పనిసరిగా తులసి ఆకులతో కానీ తులసి మాలతో కానీ కృష్ణుణ్ణి అర్చించండి. మీకు ఉండే కష్టాలన్నీ కూడా పోతాయి. రాజయోగం పడుతుంది. చివరిగా గోవు బొమ్మ. అవును, ఈ కృష్ణాష్టమి రోజు చక్కగా ఒక గోవు దూడ కలిసి ఉన్న బొమ్మను కానీ లేదా సింగిల్గా ఉన్న గోవు బొమ్మను కానీ కొని తెచ్చుకొని పూజా మందిరంలో కృష్ణుని ఫోటో దగ్గర పెడితే చాలా మంచి శుభ ఫలితాలు వస్తాయి. ఎందుకంటే గోవులంటే కృష్ణుడికి మహా ఇష్టం. కృష్ణుడు ఎప్పుడూ కూడా గోవులతోనే సమయాన్ని గడిపేవాడు. ఈ కృష్ణాష్టమి రోజు ఎవరైతే తీవ్రమైన అప్పుల బాధలతో ఉన్నారో, ధన సమస్యలతో బాధపడుతూ ఉన్నారో వారు గోవు బొమ్మను తెచ్చి పూజ గదిలో పెట్టుకుంటే తప్పకుండా మీ సమస్యలన్నీ కూడా తీరిపోతాయి. ధనలాభం కలుగుతుంది. ఆల్రెడీ మా ఇంట్లో గోవు బొమ్మ ఉంది అనుకునేవారు మళ్ళీ కొని తెచ్చుకోవాల్సిన అవసరం లేదు. ఇప్పటి వరకు గోవు బొమ్మను కొని తెచ్చుకొని వారు మాత్రమే ఈ కృష్ణాష్టమి రోజు కొని తెచ్చి పూజా మందిరంలో పెట్టుకొని శుభ ఫలితాలను పొందండి. నెమలి పింఛము, వెన్న, పిల్లన గ్రోవి, తులసి చెట్టు, ఆవు బొమ్మ మీ అవసరాన్ని బట్టి, మీ వీలుని బట్టి కృష్ణాష్టమి రోజు ఈ 5 వస్తువుల నుండి ఏదో ఒక 2 వస్తువులను తెచ్చుకోండి చాలు. తప్పకుండా మీకు కృష్ణుడి అనుగ్రహం లభించి అన్ని శుభాలే జరుగుతాయి. ఇక ఎంతో పవిత్రమైన ఈ కృష్ణాష్టమి రోజున ఆడవారు ఎల్లో కలర్ లేదా ఆరెంజ్ కలర్ లేదా గ్రీన్ కలర్లో ఉండే చీరను కట్టుకుంటే చాలా మంచిది. ఈ చీరలకు తప్పనిసరిగా అంచు ఉండాలి. ఎప్పుడైనా సరే అంచులేని చీరలను కట్టుకోకూడదు. కనుక ఈరోజు పసుపు రంగులో ఉండే లేదా ఆరెంజ్ రంగులో ఉండే చీర కట్టుకోండి. ఈ కలర్స్ లేనివారు ఈరోజు గ్రీన్ కలర్లో ఉండే దుస్తులు ధరించినా చాలా మంచి జరుగుతుంది. ఒకవేళ మీ దగ్గర ఆల్రెడీ ఈ రంగు చీరలు ఉంటే ఆ చీరలనే కట్టుకోవచ్చు. లేదంటే కొత్తవి కొన్ని తెచ్చి అయినా సరే కట్టుకోవచ్చు. ఎల్లో కలర్ కానీ లేదా ఆరెంజ్ కలర్ కానీ లేదా గ్రీన్ కలర్ కానీ ఈ 3 రంగుల్లో ఏ రంగులో ఉండే చీరను అయినా సరే కట్టుకోవచ్చు. కానీ గుర్తుపెట్టుకోండి, ఈ చీరల మీద మళ్ళీ బ్లాక్ కలర్ డిజైన్స్ కానీ బ్లూ కలర్ డిజైన్స్ కానీ ఏమీ ఉండకూడదు. బ్లూ బ్లాక్ కలర్ మిక్స్ అవ్వకూడదు. ఎందుకంటే ఈరోజు పొరపాటున కూడా బ్లాక్ లేదా బ్లూ కలర్లో ఉండే దుస్తులు ధరించకూడదు. కనీసం ఈ కలర్ డిజైన్ కూడా ఉండకూడదు. కాదని ఈ కృష్ణాష్టమి రోజు బ్లాక్ లేదా బ్లూ కలర్లో ఉండే దుస్తులను ధరిస్తే సంవత్సరం అంతా కూడా కష్టాలు అనుభవిస్తారు. కష్టాల పాలవుతారు. దుష్ట శక్తుల చేత పీడింపబడతారు. నెగిటివ్ ఎనర్జీ చేత పీడింపబడతారు. ఎందుకంటే బ్లాక్ మరియు బ్లూ ఈ 2 రంగులు మంచివి కావు గనుక కృష్ణాష్టమి రోజు ఈ 2 రంగుల్లో ఉండే దుస్తులు ధరించవద్దు. ఎల్లో, ఆరెంజ్, గ్రీన్ ఈ 3 రంగుల్లో ఉండే దుస్తులు ధరించటం చాలా మంచిది.
చీరలనే కాదు, డ్రెస్సులు వేసుకునేవారు కూడా ఈ రంగుల్లో ఉండే దుస్తులు ధరిస్తే చాలా మంచిది. సుమంగళి యోగం కలుగుతుంది. 4 వైపుల నుండి ధనం దూసుకు వస్తుంది. కష్టాలు పోతాయి, సమస్యలు పోతాయి. మళ్ళీ కృష్ణాష్టమి వరకు ధనానికి లోటు రాదు, కష్టాలు రావు. ఆడవాళ్లే కాదు, పిల్లలు పెద్దలు అందరూ కూడా ఈ దుస్తుల విషయంలో ఈ నియమాలు పాటిస్తే శుభాలు కలుగుతాయి. కాబట్టి కృష్ణాష్టమి రోజు అందరూ ఈ రంగులో ఉండే దుస్తులు ధరించి శుభ ఫలితాలు పొందండి. కృష్ణాష్టమి రోజు కృష్ణుడికి ఎంతో ఇష్టమైన ఈ ప్రసాదాన్ని మర్చిపోకుండా పెట్టాలి. ఈ ఒక్క ప్రసాదం 1000 పూజలతో సమానం. ఈ ప్రసాదం అంటే కృష్ణుడికి చాలా ఇష్టమని శాస్త్ర పండితులు కూడా చెప్తూ ఉన్నారు. కృష్ణాష్టమి రోజు చాలా రకాల పదార్థాలు నివేదన చేయవచ్చు. శాస్త్రంలో మొత్తం 32 నైవేద్యాల గురించి చెప్పారు. అన్ని నైవేద్యాలు అందరూ పెట్టలేరు. అన్ని నైవేద్యాలు పెట్టాల్సిన అవసరం కూడా లేదు. మీ ఓపికను బట్టి ఎన్ని నైవేద్యాలైనా సరే పెట్టుకోవచ్చు. అసలు శ్రీకృష్ణుడికి ఏ నైవేద్యాలు బాగా ఇష్టమంటే వెన్న, పాలు, పెరుగు, నెయ్యి, మీగడ. ఈ 5 పదార్థాలంటే శ్రీకృష్ణుడికి అమిత ఇష్టం. వీటితో పాటు అటుకులు, పటిక బెల్లం, బెల్లం, పంచదార, పుట్నాల పప్పు ఈ పదార్థాలు కూడా శ్రీకృష్ణుడికి చాలా ఇష్టం. ఇక అన్నంతో చేసే పదార్థాల విషయానికి వస్తే పులిహోర, కట్టె పొంగలి, చక్కెర పొంగలి, పరమాన్నము, దద్దోజనము, కదంబం, మిరియాల అన్నం వీటిని కూడా నివేదన చేయవచ్చు. అసలు ఈ నైవేద్యాలన్నీ మన ఆరోగ్యానికి చాలా మంచివి. ఎందుకంటే ఈ శ్రావణ మాసంలో సూర్యరశ్మి తగ్గి వానలు ఎక్కువగా కురుస్తూ ఉంటాయి. వాతావరణం చల్లగా ఉంటుంది. ఈ చల్లటి వాతావరణంలో పిల్లలు ఏ పదార్థాలు తింటే ఆరోగ్యంగా ఉంటారో ఆ పదార్థాలన్నిటినీ కూడా కృష్ణాష్టమి రోజు నైవేద్యంగా మార్చింది శాస్త్రం. కనుక ఇప్పుడు మనం చెప్పుకున్న నైవేద్యాలన్నీ కూడా చాలా మంచివి. ఈ నైవేద్యాలతో పాటు చకోడీలు, తీపి బూందీ, చెక్కలు, తీపి పూరీలు, జంతికలు, కాజాలు కూడా నివేదన చేయవచ్చు. ఇవే కాక పళ్ళు కూడా కృష్ణుడికి ఎంతో ఇష్టం. కాబట్టి కృష్ణాష్టమి రోజు కొబ్బరి, అరటి పండ్లు, ద్రాక్ష పండ్లు, దానిమ్మ పండు, సపోటా పళ్ళు నివేదన చేయవచ్చు. ఇవి మన దేశం పళ్ళు. వేరే దేశాల నుండి వచ్చే ఆపిల్ లాంటి ఫలాలను నైవేద్యం పెట్టాల్సిన అవసరం లేదు. మనకు విరివిరిగా దొరికే కొబ్బరి, అరటి పండ్లు, ద్రాక్ష పండ్లు, దానిమ్మ, సపోటా పళ్ళను స్వామికి అమిత ప్రియమైనవిగా చెప్తారు. కాబట్టి ఈ పళ్ళను నివేదన చేయవచ్చు. ఇలా శాస్త్రంలో ఇంకా ఎన్నో రకాల నైవేద్యాల గురించి చెప్పారు. కానీ ఈ నైవేద్యాలన్నీ పెట్టాల్సిన అవసరం అయితే లేదు. ఈ నైవేద్యాలన్నీ పెట్టాలని రూల్ ఏమీ లేదు. ఇక కృష్ణాష్టమి రోజు ఈ నైవేద్యాలన్నీ చెయ్యలేని వారు ఒకే ఒక్క నైవేద్యం పెడితే అన్ని నైవేద్యాలు పెట్టిన ఫలితం వచ్చేస్తుందని పండితులు చెప్తూ ఉన్నారు. మరి ఆ నైవేద్యం ఏమిటి అంటే అటుకులు. ఈరోజు అటుకులను కానీ లేదా అటుకుల పాయసం కానీ, అటుకుల పోహ ఇలా అటుకులతో ఏదైనా పదార్థం చేసి పెడితే కృష్ణుడు పొంగిపోతాడు. ఎందుకంటే అటుకులు కృష్ణుడికి చాలా ఇష్టమైనవి. కృష్ణుడి స్నేహితుడు కుచేలుడు అటుకులనే శ్రీకృష్ణుడికి ఇచ్చి సకల ఐశ్వర్యాలను పొందాడు. కాబట్టి కృష్ణాష్టమి రోజు తప్పనిసరిగా అందరూ కూడా అటుకులను కానీ అటుకులతో చేసిన పదార్థాలను కానీ తప్పక నివేదన చేయండి. దీనితో పాటు కొంచెం వెన్నలో పంచదార కలిపి పెట్టండి. ఎందుకంటే వెన్న అంటే శ్రీకృష్ణుడికి మహా ఇష్టం. అటుకులు, వెన్న ఈ 2 పదార్థాలను మర్చిపోకుండా నివేదన చేస్తే 1000 పూజలు చేసిన ఫలితం వచ్చేస్తుంది. 32 రకాల నైవేద్యాలు పెట్టిన దానికన్నా అధిక ఫలం వస్తుంది. కాబట్టి కృష్ణాష్టమి రోజు అందరూ కూడా ఈ నైవేద్యాలను మర్చిపోకుండా పెట్టండి. కృష్ణాష్టమి అనగానే మనకు చిన్న చిన్న ముద్దుల మోహము కల యశోదానందనుడు కృష్ణుడు గుర్తుకు వచ్చేస్తాడు. కృష్ణ జన్మాష్టమిని కృష్ణాష్టమి అని లేదా జన్మాష్టమి అని లేదా గోకులాష్టమి అని లేదా అష్టమి రోహిణి అని కూడా అంటారు. కృష్ణాష్టమి రోజు సూర్యోదయానికి ముందే నిద్రలేచి తలస్నానం చేసి మడిబట్టలు ధరించాలి. తర్వాత ఇంటిని పూజా మందిరమును శుభ్రం చేసుకోవాలి. గడపకు పసుపు కుంకుమ రాసి గుమ్మానికి తోరణాలు కట్టి పూజా మందిరములో ముగ్గులు వేయాలి. కృష్ణాష్టమి నాడు భక్తులు పగలంతా కూడా ఉపవాసం ఉండి సాయంకాలం శ్రీకృష్ణుణ్ణి పూజించాలి. శ్రీకృష్ణుని ప్రతిమ లేదా పటానికి లేదా శ్రీకృష్ణుడు రాధతో గల ఫోటోకి గానే షోడశోపచార పూజ చేసి శ్రావణ మాసంలో లభించే పళ్ళు, సొంటి, బెల్లము కలిపిన వెన్న, పెరుగు, మీగడ స్వామికి నైవేద్యం పెట్టాలి. ఇవే కాక చిన్నపిల్లలు ఇష్టంగా తినే చిరుదిండ్లు అంటే
చెకోడీలు, రవ్వ లడ్డులు, సున్నుండలు, పాయసం ఇలా రకరకాల నైవేద్యాలు పెట్టుకోవచ్చు. అంతేకాదు ప్రసవం రోజులలో తయారు చేసే కట్టె కారాన్ని దేవకి కృష్ణుని ప్రసవించిన ఈ రోజున ప్రసాదంగా స్వీకరించటం కూడా కొన్ని ప్రాంతాలలో ఆచరణలో ఉంది. పూజకు పసుపు రంగు అక్షింతలు, కదంబ పుష్పములు, తులసిమాల, పొన్నపూలు వాడాలి. దొరికితే పొన్నపూలు తెచ్చి పూజ చేసుకోవాలి. కృష్ణుడు గోపికల వస్త్రాలను దొంగిలించినప్పుడు ఎక్కి కూర్చున్నది పొన్న చెట్టు కాబట్టి ఆ చిన్ని కృష్ణయ్యకు పొన్న పూలంటే ఇష్టమని ఆ పూలతో పూజలు చేస్తారు. దీనినే పొన్న మాను సేవ అని కూడా అంటారు. కనుక దొరికితే పొన్న పూలు తెచ్చి పూజ చేసుకోవాలి, లేదా జాజిపూలతో కూడా పూజ చేసుకోవాలి. అవకాశం ఉన్నవారు ఉయ్యాలలు కట్టి అందులో శ్రీకృష్ణ విగ్రహాన్ని పడుకోబెట్టి ఊపుతూ రకరకాల పాటలు, కీర్తనలు పాడుతూ స్తుతించాలి. ఈరోజు శ్రీకృష్ణునికి పూజ చేసి తర్వాత శ్రీకృష్ణుని దేవాలయాలు దర్శించుకునే వారికి 1,000,000 జన్మల పుణ్యఫలం సిద్ధిస్తుందని పురాణాలు చెప్తూ ఉన్నాయి. ఈరోజు ఆలయాల్లో కృష్ణ అష్టోత్తర పూజ, కృష్ణ సహస్రనామ పూజ చేయించుకునే వారికి వంశాభివృద్ధి, అష్టైశ్వర్యాలు చేకూరుతాయి. ఈ రోజున శ్రీకృష్ణుని పూజిస్తే సకల పాపాలు నశిస్తాయని, ధర్మార్థ కామ మోక్ష ప్రాప్తి కలుగుతుందని స్కాంద పురాణం చెప్తుంది. సంతానం లేని వారు, వివాహం కావలసిన వారు ఈ పుణ్యదినాన బాలకృష్ణుని సంతాన గోపాల మంత్రంతో పూజిస్తే అనుకున్నది నెరవేరుతుంది. ఈ పండుగ రోజున ఈ చిన్ని కృష్ణయ్య బాల్య చేష్టలను తలుచుకుని ప్రతి తల్లి మురిసిపోతుంది. పాపపుణ్యాలకు అతీతులైన బాలల్లో కనిపించే దివ్యత్వాన్ని వెల్లడి చేసే ఒక అరుదైన సందర్భం కృష్ణాష్టమి. ఈ పండుగ రోజున ఒంటిపూట భోజనం చేసి భక్తి శ్రద్ధలతో శ్రీకృష్ణనామ స్మరణ చేసిన వారికి మోక్షం లభిస్తుందని పురాణాలు చెప్తూ ఉన్నాయి. అంతేకాకుండా ఈ పండుగ రోజు ఇంటికి వచ్చే స్త్రీలకు తాంబూలము ఇస్తే చాలా మంచిది. తాంబూలంతో పాటు శ్రీకృష్ణ నిత్య పూజా పుస్తకాలను అందజేస్తే సకల సిద్ధులు సిద్ధిస్తాయని, ప్రతి ఒక్కరూ భక్తి శ్రద్ధలతో శ్రీకృష్ణ జయంతి వ్రతంగా ఆచరిస్తే గోదానం చేసిన ఫలితం, ఇంకా కురుక్షేత్రంలో సువర్ణదానం చేసిన ఫలితం దక్కుతుందని బ్రహ్మాండ పురాణం చెప్తోంది. శ్రీకృష్ణాష్టమి రోజున కృష్ణుడి ఇంటికి వస్తున్నట్లుగా చిన్ని కృష్ణుని పాదాలు చిత్రిస్తారు. ఇది ఆ చిన్ని కృష్ణయ్య బాల్యానికి సంబంధించిన పర్వం కాబట్టి ఉట్ల మీద వెన్న, పెరుగు, పాలు దొంగిలించుట అనుకరించే శ్రీకృష్ణుని జ్ఞప్తికి తెచ్చే ఉట్ల సంబరాన్ని జరుపుతూ ఉంటారు. వీధుల్లో ఎత్తుగా ఉట్లు కట్టి పోటీ పడి వాటిని కొడతారు. అందుకే ఈ పండుగను ఉట్ల పండుగ లేదా ఉట్ల తిరునాళ్ళు అని కూడా పిలుస్తారు. ఇక ఈ శ్రీకృష్ణ జన్మాష్టమి రోజు కొన్ని తప్పు పనులు అస్సలు చేయకూడదు. కాదని చేస్తే కష్టాలు వస్తాయని, లక్ష్మి దూరమవుతుందని శాస్త్రం చెప్తోంది. మరి ఆ పనులలో మొట్టమొదటి పని ఏమిటి అంటే ఈరోజు చిన్నపిల్లలందరిలో శ్రీకృష్ణుణ్ణి చూడాలి. ఈరోజు చిన్నపిల్లలు అల్లరి చేసిన వారిని తిట్టటము, కొట్టటము వంటి పనులు అస్సలు చేయకూడదు. చిన్న పిల్లలపై కోప్పడకూడదు. పెద్ద పిల్లలకు డబ్బులు కానీ, చాక్లెట్లు కానీ, బట్టలు కానీ ఇస్తే చాలా మంచిది. అలాగే ఈ కృష్ణాష్టమి రోజు నెలసరిలో ఉన్న ఆడవారు ఎట్టి పరిస్థితుల్లోనూ పూజ చేయకూడదు. అదని పూజా కార్యక్రమాలలో పాల్గొంటే కష్టాలు ఎదురవుతాయి. ఇక ఈ కృష్ణాష్టమి రోజు కృష్ణుడికి ఎంతో ఇష్టమైన గోవులను కొట్టిన, హింసించిన తరతరాలకు తరగని దరిద్రం చుట్టుకుంటుంది. ఇంటికి అస్సలు మంచిది కాదు. శ్రీకృష్ణ జన్మాష్టమి రోజు భార్యాభర్తల సంగమం నిషేధం. అలాగే ఈరోజు ఎట్టి పరిస్థితుల్లోనూ మద్యము, మాంసము జోలికి వెళ్ళకూడదు. ఈ కృష్ణాష్టమి రోజు తులసి ఆకులను ఆడవారు తుంచకూడదు. మగవారితోనే కొయ్యమని చెప్పాలి. ఈ తప్పు పనులను కృష్ణాష్టమి రోజు చేస్తే కృష్ణుడికి కోపం వస్తుంది, దరిద్రం పడుతుంది. కాదని చేస్తే ఇంటికి అస్సలు మంచిది కాదు. ఇంట్లో వారందరికీ కష్టాలు ఎదురవుతాయి, అరిష్టం చుట్టుకుంటుంది, తరతరాల వరకు వదలని దరిద్రం ఎదురవుతుందని పండితులు చెప్తూ ఉన్నారు. కాబట్టి అందరూ కూడా గుర్తుంచుకొని కృష్ణాష్టమి రోజు ఈ పనులు చేయకుండా జాగ్రత్త పడండి. ఎంతో పవిత్రమైన ఈ కృష్ణాష్టమి రోజున ఆడవారు ఎల్లో కలర్ లేదా గోల్డ్ కలర్లో ఉండే చీరను కట్టుకుంటే చాలా మంచిది. ఈ చీరలకు తప్పనిసరిగా అంచు ఉండాలి. ఎప్పుడైనా సరే అంచులేని చీరలను కట్టుకోకూడదు. పసుపు రంగు లేదా గోల్డ్ కలర్లో ఉండే చీరలను కట్టుకోండి. ఈ కలర్ లేని వారు ఈరోజు రెడ్ కలర్లో ఉండే దుస్తులు ధరించినా చాలా మంచి జరుగుతుంది. ఒకవేళ మీ దగ్గర ఆల్రెడీ ఈ రంగు చీరలు ఉంటే ఆ చీరలనే కట్టుకోవచ్చు, లేదంటే కొత్తవి కొని తెచ్చి అయినా సరే కట్టుకోవచ్చు.
ఎల్లో కలర్ కానీ లేదా గోల్డ్ కలర్ కానీ లేదా రెడ్ కలర్ కానీ ఈ 3 రంగుల్లో ఏ రంగులో ఉండే చీరను అయినా సరే కట్టుకోవచ్చు. కానీ గుర్తుపెట్టుకోండి, ఈ చీరల మీద మళ్ళీ బ్లాక్ కలర్ డిజైన్స్ కానీ బ్లూ కలర్ డిజైన్స్ కానీ ఏమీ ఉండకూడదు. బ్లూ బ్లాక్ కలర్ మిక్స్ అవ్వకూడదు. ఎందుకంటే ఈరోజు పొరపాటున కూడా బ్లాక్ లేదా బ్లూ కలర్లో ఉండే దుస్తులు ధరించకూడదు. కనీసం ఈ కలర్ డిజైన్ కూడా ఉండకూడదు. కాదని ఈ కృష్ణాష్టమి రోజు బ్లాక్ లేదా బ్లూ కలర్లో ఉండే దుస్తులను ధరిస్తే సంవత్సరమంతా కూడా కష్టాలు అనుభవిస్తారు, కష్టాల పాలవుతారు. దుష్ట శక్తుల చేత పీడింపబడతారు, నెగిటివ్ ఎనర్జీ చేత పీడింపబడతారు. ఎందుకంటే బ్లాక్ మరియు బ్లూ ఈ 2 రంగులు మంచివి కావు. కనుక కృష్ణాష్టమి రోజు ఈ 2 రంగుల్లో ఉండే దుస్తులు ధరించవద్దు. ఎల్లో, గోల్డ్, రెడ్ ఈ 3 రంగుల్లో ఉండే దుస్తులు ధరించడం చాలా మంచిది. ఆడవాళ్లే కాదు, పిల్లలు పెద్దలు అందరూ కూడా ఈ దుస్తుల విషయంలో ఈ నియమాలు పాటిస్తే శుభాలు కలుగుతాయి. ఇక ఎంతో పవిత్రమైన ఈ కృష్ణాష్టమి రోజున ఒక ప్రత్యేకమైన ఆకును తింటే మీ దశ తిరిగిపోతుంది అని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. మరి ఆ ఆకు ఏమిటి అంటే తులసి ఆకు. ఈరోజు తులసి ఆకులను శ్రీకృష్ణుడి ఫోటో ముందు కానీ, రాముడి ఫోటో ముందు కానీ, విష్ణుమూర్తి ఫోటో ముందు కానీ లేదా వెంకటేశ్వర స్వామి వారి ఫోటో ముందు కానీ ఉంచి ఆ తర్వాత తులసి ఆకులను తీసి ప్రసాదంగా భావించి తులసి ఆకులకు కొంచెం తేనెను కానీ, బెల్లాన్ని కానీ, పంచదారను కానీ జోడించి తినాలి. ఇంట్లోని వారందరూ కూడా ఇలా తులసి ఆకులను తినాలి. కనీసం ఒక్క ఆకును తిన్నా మీ శరీరానికి మంచి ఆరోగ్యం లభిస్తుంది. 1 గంటలో మీ శరీరంలోని దోషాలు పోతాయని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. కనుక ఈ కృష్ణాష్టమి రోజు కుటుంబం అంతా కలిసి తులసి ఆకులను తినండి. ఈ ఆకుతో పాటుగా స్వామికి పెట్టే నైవేద్యాలను కూడా స్వీకరించండి. కృష్ణాష్టమి రోజు ఇలా తులసి ఆకులను తినటం వలన కృష్ణుడి అనుగ్రహం లభిస్తుంది. మీ దశ మారిపోతుంది, ఐశ్వర్య వర్షం కురుస్తుంది, మీ ఆరోగ్యం బాగుంటుంది. ఈరోజు ఈ ఆకును తింటే మీ ఆయుష్ కూడా పెరుగుతుంది. ఈ తులసి ఆకు మీ శరీరాన్ని రక్షిస్తుంది, వైరస్ బ్యాక్టీరియాల నుండి కూడా శరీరాన్ని కాపాడుతుంది. అందుకే కృష్ణాష్టమి రోజు తప్పనిసరిగా తులసి ఆకులను తినాలని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. అలా తినటం వలన మీ ఆరోగ్యానికి చాలా మేలు జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ కృష్ణాష్టమి రోజు తులసి ఆకులను ఇప్పుడు మనం చెప్పుకున్న విధంగా తిని శుభ ఫలితాలను పొందండి. ఆరోగ్యంగా ఆనందంగా జీవించండి. అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింకు ఉంది, చూడండి. అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.